కేసులో మధ్యంతర బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు కేంద్ర మంత్రి బండి సంజయ్ తనయుడు భగీరథ్. మరోవైపు భగీరథ్ కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. రేపు మధ్యాహ్నం విచారణకు రావాలని ఆదేశించారు. బాధితురాలి స్టేట్మెంట్ తర్వాత పోక్సో సెక్షన్ అలర్ట్ చేశారు. అటు బండి సంజయ్ రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. ఈ వ్యవహారంపై మంత్రి పొన్నం చేసిన వ్యాఖ్యలతో ప్రభుత్వానికి పార్టీకి ఎలాంటి సంబంధం లేదన్నారు పీసీసీ చీఫ్. బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ తెలంగాణ హైకోర్టుకు వెళ్లారు. పోక్సో కేసులో మధ్యంతర బెయిల్ కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. వేసవి సెలవులతో వెకేషన్ బెంచ్ లో పిటిషన్ వేశారు. మే 14న హైకోర్టు వెకేషన్ బెంచ్ విచారణ చేయనుంది. హైదరాబాద్ అంబర్పేటలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. పోక్సో కేసులో బండి భగీరథ్ ను అరెస్ట్ చేయాలి అని డిమాండ్ చేశారు. ఈ ఘటనకు బాధ్యత వహించి కేంద్ర మంత్రి పదవికి బండి సంజయ్ రాజీనామా చేయాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ డిమాండ్ చేశారు. బండి భగీరథ్ ను పేట్ బషీరాబాద్ వాళ్ళు అరెస్ట్ చేయకపోతే, స్టేట్ గవర్నమెంట్ పోలీస్ అరెస్ట్ చేయకపోతే మేము మా పార్టీ వాళ్ళు ఎంత దూరంకైనా పోవడానికి రెడీ ఉన్నాం. రేవంత్ రెడ్డి బండి సంజయ్ ఏదైతే కుమ్ముక్కైందో అదంతా వదిలిపెట్టి నిష్పక్షపాతంగా ఇన్వెస్టిగేషన్ చేసి బండి భగీరథ్ ను వెంటనే అరెస్ట్ చేయాలి. భగీరథ్ వ్యవహారంలో మంత్రి పొన్నం చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. కుల సంఘం మధ్యవర్తిత్వం, పెళ్లి ద్వారా సమస్యను పరిష్కరించుకోవచ్చన్నారు. కొంత కుల సంఘానికి సంబంధించిన ప్రతినిధులు ఏదో ప్రభుత్వాన్ని కొంత వ్యక్తులను బదనాం చేసే ప్రయత్నం చేస్తారు. వీళ్ళు ఎవరు కూడా కులాల ప్రస్తావన, బీసీలు, ఎస్సీ, ఎస్టీల ప్రస్తావన లేదు. అమ్మాయి కూడా సేమ్ ఆ కులానికి సంబంధించిన అమ్మాయి కాబట్టి ఇక్కడ ఎవరు కూడా రాజకీయం చేసే ఆలోచన లేరు. అయితే పెద్ద మనుషులు, కుల పెద్ద మనుషులుగా ఇష్యూను పంచాయతీ చేసి పెళ్లి చేస్తారా, పంచాయతీ చేస్తారా, ఏం చేస్తారో మీ ఇష్టం. అండర్ ఏజ్ ఉన్నప్పుడు దానికి ఉండే చట్టం ఉన్నటువంటి నిబంధనలు ఏం చేస్తారో మీ ఇష్టం. కానీ ఇవాళ ఆ అంశానికి ప్రభుత్వానికి సంబంధం లేదు. ప్రభుత్వం ఫిర్యాదు వచ్చినప్పుడు తప్పకుండా స్పందిస్తుంది. అయితే పొన్నం వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఆ సూచనలను కాంగ్రెస్ ఖండిస్తుందని ఓ ప్రకటనలో తెలిపారు. కుల రాజకీయాలు తీసుకురావడం దురదృష్టకరమని పీసీసీ చీఫ్ అన్నారు. అయితే తన మాటలను వక్రీకరించారని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. బాధితురాలికి న్యాయం చేయాలి అన్న ఉద్దేశంతోనే మాట్లాడానని వివరణ ఇచ్చారు. కొన్ని మున్నూరు కాపు సంఘాలు కాంగ్రెస్ పార్టీని ఏదో కక్షపూరితంగా చేస్తున్నామని విమర్శించే సందర్భంలో అమ్మాయి కూడా అదే కమ్యూనిటీకి సంబంధించి మీరు ఇష్యూస్ సెటిల్ చేయండి, ఏం చేస్తారో పెళ్ళా ఇట్లా ఆ కంటెంట్ అన్న తప్ప నేను ఎక్కడ కూడా బాధితురాలికి అన్యాయం జరగాలని కానీ బాధితురాలి పట్ల వారికి న్యాయం జరగాలనే అంశం మీద ఎక్కడ కూడా కాంప్రమైజ్ లేదు. బాధితురాలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. బాధితురాలకు పూర్తిగా మద్దతు ఉంటాం. న్యాయం జరగాల్సిందే, న్యాయం కొరకు పోరాటం చేస్తాం. ఆ సంఘాలు ఆ న్యాయం జరిగే విధంగా అమ్మాయి పక్షాన్ని నిలిచారని కూడా కోరుతారు. బండి భగీరథ్ ను కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు కోరుతున్నాయి. తన కుమార్తెను వేధిస్తున్నాడు అంటూ 17 ఏళ్ల బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అయితే ఆ బాలిక, ఆమె తల్లి తనను డబ్బు కోసం బెదిరిస్తున్నారని భగీరథ్ ఇచ్చిన కంప్లైంట్తో కరీంనగర్ పోలీసులు కూడా కేసు నమోదు చేశారు.